వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఈ పేపర్లో ఎలాంటి వార్తలు చూసే ముందు మన అనలిస్ట్ను కూడా పరిచయం చేద్దాం. సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ పద్మ గారు. గుడ్ మార్నింగ్. ఓకే, నిన్న ఏపీ అంశాన్ని అయితే మనం తీసుకుందాం. ఫస్ట్ ఏపీ అంశానికి సంబంధించి నిన్న పులివెందుల ఒంటమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగింది. దానికి ఉప ఎన్నికలు నిజంగా న్యాయబద్ధంగా జరిగాయా అన్నది ఒక పక్కన పెడితే, అక్కడ జరిగిన ఆందోళన అంతా ఇంత కాదు. ఓటు కోసం మమ్మల్ని ఓటు వేయనివ్వండి అని కొంతమంది వేడుకుంటుంటే, దొంగ ఓట్లు వేయడానికి మరికొంతమంది అసలు పోలీసులనే బెదిరించే పరిస్థితి, మీడియానే బెదిరించే పరిస్థితి నిన్న మనం చూసాం. సో అసలు ఎన్నిక అన్నది నిజంగానే జరుగుతుందంటారా, లేదంటే ఎవరి స్వార్థం కోసం ఎన్నికలు అన్న క్వశ్చన్ కూడా రాకలేదంటారా? గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. నిన్న అసలు నా ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల విధంగా జరిగిందా, ఎలక్షన్ కమిషన్ ఉంటుందా, లేక పోలీసు వ్యవస్థ ఉంటుందా, ఇరుపక్కల అంటే 50 ఏళ్ళుగా దగ్గరగా ఈ ఎన్నికలు పరిశీలిస్తున్న వాడిగా సుమారు 30 సంవత్సరాలుగా పులివెందులలో ఎన్నిక లేదు. అంటే ఏకగ్రీవ ఎన్నిక మాత్రమే జరిగింది, పోటీ జరగలేదు. అక్కడ నిలబడ్డ వాళ్ళు లేడు. అంటే నిలబడ్డ వాళ్ళు లేడు అంటే ఆదిమ యుగాల్లో కదా, అహ్యై నాయక అంటే జయ జయ నాయక అన్నట్టు ఎన్నుకున్నట్టే కదా. 30 ఏళ్ళుగా అంటే జెడ్పీటీసీ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి, అంటే 93-94 సంవత్సరాల్లో మొదలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అప్పటి నుంచి వచ్చినాయి, అంతకుముందు లేవు. కనుక జెడ్పీటీసీ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి గత 3 దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఈ ఎన్నికలు జరగలేదు కదా. కనుక మొట్టమొదటిసారి పోటీ జరిగింది, ఎన్నిక జరిగిన పోటీ జరిగింది. మధ్యయుగ రాజకీయాల్లాగా వైనాడు కుప్పం అని అంతకుముందు దాకా వైసీపీ వాళ్ళు, వైనాడు పులివెందులు అని ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, చూస్తున్నాం కదా. అంతకుముందు కూడా మరి మొత్తం రాష్ట్రం అంతా గెలుచుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం, 2014 నుంచి 2025 వరకు జరుగుతున్న రాజకీయాల్లో ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు గెలిస్తే వాళ్ళే మొత్తం అంతా రాష్ట్రాన్ని కబడిద్దామనే ఆలోచనతో ఉన్నారు. అందుకనే ఈ రెండుని చూసాం కదా. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు కుప్పం అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగిరేసాం, ఈ చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఈ చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం అని చెప్పి వైనాట్ 175 అన్నారు. అంటే 175 అంటే ఇంక్లూడింగ్ కుప్పం ఉన్నట్టే కదా. ఇప్పుడేమో వైనాట్ పులివెందుల అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుంచి మొదలుకొని ఇప్పటి వరకు, మొన్నటి వరకు, నిన్న పోలింగ్ జరిగే వరకు ఈ జెడ్పీటీసీ పులివెందుల జెడ్పీటీసీ 6 పంచాయతీలే కేవలం ఎన్నిక జరగలేదు. అంటే మనకు ఏకగ్రీవం జరుగుతూ వచ్చింది. కనుక నిన్న సంఘటనలు చూస్తే మీరు అన్నట్టు పద్మ గారు, చాలా దుర్మార్గంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారి అరే తుపాకీ ఉంది కాల్చి పడేస్తా అందరిని చెప్పి బెదిరించడం చూసాం కదా మనం. ఎవరైనా సరే, అదే ఎదురుగా ఎవరైనా సరే, అంటే తుపాకీ ఉంటే కాలవడానికైనా కాదా. అందుకని నేను ఏమంటున్నానంటే, అసలు నిన్న బూతుల్లో జొరపడి అరాజకం సృష్టించడం, అసలైన ఓటర్లు రానివ్వకపోవడం, పక్క గ్రామాల ప్రజలు తీసుకురావడం, వాటి ఇవన్నీ చూస్తే ఏమంటే పూర్తిగా మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి అనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కనపడుతుంది. ఈ ఉప ఎన్నికలు రద్దు చేయాలని ఒట్టిమిట్ట, అలాగే ఇక్కడ ఉప ఎన్నికలు రద్దు చేయాలని ఏమో పక్కన వైసీపీ కోరుతుంది. అంటే ఓటమి దగ్గరగా ఉన్న అర్థమవుతుంది వాళ్ళకు. గతంలో కూడా సేమ్ మున్సిపల్ ఎలక్షన్ లో, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఇదే జరిగింది. ఏం సీన్ రిక్రియేట్ అయిందంటే తప్ప సీన్ ఏం మారలే. ఎందుకంటే రెండు పార్టీలు కూడా తమ ఆధిపత్య పోరులో అధినాయకుల నియోజకవర్గాల్లో తిష్ట వేసి పెద్ద ఎత్తున ఇట్లాంటి ఒక చిన్న ఎన్నికను రాష్ట్ర స్థాయి సమస్యగా చిత్రీకరించారంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు, చూస్తున్నాం కదా. అటు చంద్రబాబు నాయుడు, నిన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఇది పూర్తిగా అప్రజాస్వామిక పట్టినారు, మరి మీరు చేసినప్పుడు ఏమైంది అని వీళ్ళు అంటున్నారు కదా. అందుకని ఏమైందంటే త్వంశుంటా అని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పూర్తిగా తెచ్చేసుకునే ప్రయత్నం ఉంది. గతంలో మనం చూసాము, మనకు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ధీటుగా మాట్లాడేవారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఏ సమావేశం జరిగినా కూడా వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు. కానీ ఎప్పుడు కూడా 30 ఏళ్ళుగా మన పులివెందులలో పెద్దగా వైనాడు పులివెందుల అని చంద్రబాబు నాయుడు అనలేదు, వైనాడు కుప్పం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు మంచి మిత్రుడు, మంచి శత్రువుడు కూడా వాళ్ళు. కానీ వాళ్ళ తరం మారింది కదా. తరం మారితే ఆలోచన ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు దాటిన ఆయన, ఇటీవల 50 ఏళ్ళు దాటిని మనకు జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు యువత వచ్చింది కదా. ఇవాళ ఏమైందంటే రాష్ట్రంలో పూర్తిగా అసలు ప్రభుత్వం ఉందా, లేకుంటే పోలీసులు ఉన్నారా, పోలీసు వ్యవస్థ ఉందా అనే పరిస్థితి తయారైంది. నిజమైన ఓటు వేయకుండా ఎవరు పడితే వాళ్ళు వేశారంటే, వాళ్ళు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఫేస్ రికగ్నిషన్ ఉన్నది, అట్లాగే పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి,
ఇన్ని ఉండగా కూడా కొన్ని చోట్ల అయితే ఇటు వైసీపీ ఇద్దరు చేశారు. కేవలం ప్రభుత్వంలో టీడీపీ ఉందని నేను విమర్శించలే కానీ ఇద్దరు ఇటుపక్క అటుపక్క ఎవరి బలం ఉన్న చోట వాళ్ళు బలం ఉన్న వాడిదే బర్రే అనే పరిస్థితి యాక్ట్ చేసుకున్నారు. నిన్నటి ఎన్నిక అయితే ప్రజాస్వామ్యానికి ఒక రకంగా మాయని మచ్చ అంటున్నారు. అంటే ఎన్నిక జరిగింది, పోలింగ్ జరిగింది. ఇప్పుడు టీడీపీ ఏమంటుంది, 11 మంది అభ్యర్థులు నిలబడ్డారు కదా, అంతకని ఏం కావాలి, మరి ప్రజాస్వామ్యం లేదా అని వీళ్ళు అంటున్నారు. అభ్యర్థులు ఎంతమంది నిలబడ్డా మీ ఇద్దరే కదా, మీ ఇద్దరు కొట్లాడుకునే 2 పార్టీలకే కదా ఇవన్నీ ఓట్లు వేసినాయి, అటుపక్క ఇటుపక్క. కేవలం పోలింగ్ ఏజెంట్లను కూడా బయటకు పంపించేసి వాళ్ళని మెడలు బట్టి నూకేసేసి మేము ఇష్టం ఉన్నట్టు చేస్తామని అనుకుంటే ఏమన్నట్టు. కొన్ని చోట్ల ఇంకో ఆరోపణ వచ్చింది పద్మ గారు. నిన్నంతా లైవ్ లో నేను చూసుకుంటూ వచ్చాను. ఉప ఎన్నిక తీరు చూస్తే ఈ 1 సంవత్సరానికి ఈ ఎన్నిక అంతా, ఉప ఎన్నిక అంతా వచ్చే సంవత్సరానికి అయిపోతుంది. కేవలం దుకాణం బంద్, మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరగాల్సింది. అంటే 1 సంవత్సరం కోసం, అంటే గతంలో మనం పద్యయుగాల్లో ఒక రాజును గెలిస్తే ఆ రాజ్యాన్ని మొత్తం కబళించే క్రమంలో ఆడపిల్లను, రాజును, లేకుంటే రాజు అయితే లొంగిపోవాలి, లేకపోతే చనిపోవాలి. ఈ రెండిట్లా ఎట్లా ఉందో ఇవాళ కూడా అదే అవుతుంది. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారం రాగానే ప్రతి కింది స్థాయి ఎన్నిక నుంచి పై స్థాయి దాకా మేమే రాజ్యం వెళ్ళాలి, మేమే దాన్ని చేసుకోవాలనే ముచ్చట్టున్నది. అంటే ప్రతిపక్షాలను లేకుండా చేయడం, శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకుంటే ఖచ్చితంగా శత్రువులు పెరుగుతారు. మీ దేశం అంతా, ప్రపంచం అంతా దీనికి అనుభవాలు ఉన్నాయి. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని అనుకున్న ప్రతి వాడు ఓడిపోతూ వచ్చారు. శత్రుత్వం పెరుగుతుంది, తక్కువ కాదు. కనుక నిన్నటి ఉప ఎన్నికలు అయితే ఒక రకంగా చెప్పాలంటే మా ఆయన మచ్చగా వీగిపోతే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో చూద్దాం. రేపైతే ఫలితాలు వస్తున్నాయి. 2 గెలుచుకుంటామని టీడీపీ అంటుంది. కాదు, 2 ఓడిపోయినా గెలిచినా మాకైతే ప్రజాస్వామ్యం హననం చేయబడింది అంటున్నారు. అంటే బాధితుడేమో అరుస్తున్నారు, బాధితుడేమో హూంకరిస్తున్నారు. ఇవి జరుగుతున్నాయి. ఇది సరైనదిగా, సరైన పరిణామం కాదు. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. ఏపీలో సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ 468 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. తిరుపతి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో ప్రాజెక్టు నిర్మాణం. ఏటా 9.6 కోట్ల చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం. క్రమంగా 1500 కోట్లకు పెట్టుబడులు. కేబినెట్ నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం. డబుల్ ఇంజన్ సర్కార్తో సాధ్యమైంది, యువతకు ఉపాధి లభిస్తుంది. సో ఇలాంటి ప్రాజెక్టులు, అంటే సెమీ కండక్టర్ ప్రాజెక్టులు 468 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంటే చాలామంది యువతకు ఉద్యోగ కల్పన ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. సో దీని గురించి ఏమంటారు? నిజంగా ఇలా ఒక్కొక్క ప్రాజెక్టు ఏపీకి వస్తే కనుక ఖచ్చితంగానే అనుకున్న లక్ష్యం నెరవేరొచ్చు అంటారా? డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ వచ్చారు కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చాయంటారు. నేను వైసీపీ ఓడిపోవడం, టీడీపీ రావడం కాదు సమస్య. 2014 నుంచి 19 దాకా కావలసినంత అభివృద్ధి జరగలేదు. అప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రులు చేరారు. కాకపోతే 3.5 ఏళ్ల తర్వాత బెడిసి కొట్టి వైసీపీ ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తూ మన ప్రత్యేక హోదా అనే ఒక అంశాన్ని, ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ లేపి ఆనాడు తప్పులో కాలేశారు, పప్పులో కాలేశారు. దానివల్ల ఆ తర్వాత 7.5 ఏళ్ళు, మనం 6.5 ఏళ్ళు అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఇష్టపడింది. అంటే నేను వైసీపీ పాలన మొత్తం విమర్శిస్తున్నాను. అంటే కేంద్రము రాష్ట్ర సంబంధాలు చెడిపోయింది. ఒక మొదటి 3.5 ఏళ్ళు మాత్రమే బాగున్నది. మనకు మోడీ గారు వచ్చి శంకుస్థాపన, అమరావతి శంకుస్థాపన చేయడం, పోలవరం నిర్మాణం వేగవంతం కావడం, విభజన చట్టంలో భాగంగా పోలవరానికి డబ్బులు కేటాయించడం, జాతీయ ప్రభుత్వమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, ఇవన్నీ శుభపరిణామాలు. కానీ 3.5 ఏళ్లకి బెడిసికొట్టడం వల్ల మోడీ గారికి చెప్పులు వేయడం, తిరుపతిలో చూసాం కదా, అవన్నీ కూడా జరిగింది. అంటే మిత్ర లాభం ఏమో చూసాం, మిత్ర భేదం చూసాం. ఇప్పుడు మళ్ళీ మిత్ర లాభాన్ని చూస్తున్నామంట. అంటే మొత్తం మీద ఇద్దరికి కూడా మంచి అవగాహన వచ్చింది కనుక వాళ్ళ మిత్ర లాభాన్ని కూడా చూస్తున్నాం మనం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడైనా సరే ఈ కాలం మళ్ళీ వెనక్కి రాదు. పోయిన గత జల సేద్బంధనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు P4 విధానాన్ని కూడా పద్మ గారు రేపు 19th ప్రారంభిస్తారు, పూర్తి స్పష్టతతో ప్రారంభిస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఈ 2-3 విషయాలు జరగాల్సిందే అంటున్నారు. అమరావతిని వచ్చే 3 ఏళ్లే మనది అనుకుంటే, సంవత్సరం ముందు ఎలక్షన్ల మూడులో పడిపోతాం కనుక వచ్చే 3 ఏళ్లే మనది అనుకుని ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే, ఏవైతే మనకు సగంలో ఉన్న ప్రాజెక్టులు ఏవవుతున్నాయో, పోలవరం కానీ, అమరావతి పూర్తి చేయడం కానీ, రామాయపట్నం పోర్టు పూర్తి చేసుకోవడం కానీ, విశాఖపట్నం ఉక్కు కర్మాగారిని ప్రైవేటీకరణ మెడ మీద కత్తిని వేలాడకుండా తీసేయడం కానీ, కడప ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించుకోవడం కానీ, ఇది ఒకటే కాదు. ఇవాళ విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా పటిష్టం చేయడంతో పాటు మరి మిగతా అన్ని ప్రాంతాలు సమతుల్యతతో అభివృద్ధి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ పనికొస్తుంది. ఇవాళ ఏవైతే ఇవాళ పరిశ్రమ ప్రారంభిద్దాం అనుకుంటున్నారో దీని మీద మంచి ఫలితాలు వస్తాయి అంటున్నాడు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం పెట్టుబడులు ఎంత అనే సమస్య కాదు, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారు. 100 కోట్లతోని
20 మందికి ఉద్యోగాలు ఇస్తారా? 1,00,000 కోట్లతోని కేవలం 200 మందికి ఇస్తారంటే 100 కోట్లతో 20 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్ అంటున్నారు. అంటే పెట్టుబడులు ఎంత అనేది ఆర్థికం కాదు, ప్రపంచవ్యాప్తంగా అదే చూస్తున్నారు. ఏదైనా ఉపాధి కల్పనలో ముందుంటే తలసరి ఆదాయం పెరుగుతుంది, నిరుద్యోగత పోతుంది. దానివల్ల ఒక్క కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తం బాగుపడుతుంది కదా. అప్పుడు ఎవరిని మీద ఆధారపడకుండా వాళ్ళు ఉంటారు. కనుక ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం కృషి చేయాలి, మిత్రలాభాన్ని ప్రజలకు చూపించాలి అని నేను అంటున్నాను. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. రైతుల గోడు వినండి, రిటర్నబుల్ ప్లాట్లపై ఇబ్బందులు లేకుండా చర్యలు. రైతుల విజ్ఞప్తులు పరిశీలించండి, మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా ఆయా సమస్యలు పరిష్కరించండి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. మొత్తంగా ఈ రైతులకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఇటీవల వరుస కథనాలు అయితే వచ్చి వీటిపై సీఎం చంద్రబాబు స్పందించారు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతుల విజ్ఞప్తులను పరిశీలించాలని, అయితే మాస్టర్ ప్లాన్ ప్రభావితం కాకుండా వాటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించి అమరావతి రైతులైతే ఎవరైతే ఉన్నారో వారి రైతులకు సంబంధించిన సమస్యలు ఏనుంటే కనుక వెంటనే పరిష్కరించండి అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీంతో పాటుగా మరొక అంశం కూడా మాట్లాడదాం అనుకుంటున్నాం. P4 విధానం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టం? ఎందుకంటే ఏదైనా ఒక దానికి లాభం ఎంత ఉంటుందో దానికి ఈక్వల్గా నష్టం కూడా ఉంటుంది. బట్ దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. P4 ప్లాన్ 19th నాడు పూర్తిగా ఖరారైంది. ఇప్పటికే ఇనాగరేషన్ చేయకపోతున్నారు కనుక ఆ రోజు పూర్తి వివరాలు మాట్లాడుకున్నాం. P4 విధానం మంచిది అంటున్నాను, కానీ లాభ నష్టాలు ఇప్పుడే తెలియదు. ఎందుకంటే దాని విధానం ప్రవేశపెట్టిన తర్వాత సంధికాలంలో సమస్యలు ఉంటాయి కనుక, బాలారిష్టాలు ఉంటాయి కనుక అది దాటిపోతేనే మనం దాని ఫలితాలు ఆశించగలుగుతాం. ఉద్దేశం మంచిది, సంకల్పం మంచిది, సంకల్ప సూత్రం ఉంటే బాగానే ఉంటదని నేను అంటాను. మొదటి సంకల్పం అయితే ఉండాలి కదా. మంచి చేద్దామన్న సంకల్పం ఉన్నప్పుడు కొన్ని ప్లాన్లు విఫలం కావచ్చు, కొన్ని ప్లాన్లు బాగా కావచ్చు. ఉదాహరణకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు ఎట్లా సాధ్యమైంది అని అనుకుంటున్నాను. ఒకనాడు 2 రూపాయల కిలో బియ్యం మనకు ప్రవేశపెట్టినప్పుడు ఇవన్నీ సంక్షేమ పథకాలు. కానీ P4 అట్లా కాదు. P4 అనేది అభివృద్ధి దిశగా లక్ష్యం వైపుగా పోవాలంటే పేదరిక నిర్మూలనకు పనికొచ్చేది కనుక దీని గురించి సమగ్రంగా P4 గురించి ఒక రోజు మాట్లాడదాము. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పేది ఏదైతుందో సంకల్పం ఉంటే మంచి పని జరుగుతుంది అనడానికి మంచి ఉదాహరణ ఏంటంటే అమరావతి అంటున్నాను. కాకపోతే రాజకీయ కారణాలతో వెనుకబడ్డది, కానీ ఇప్పటికీ పూర్తి కావాల్సి ఉండే, శాశ్వత భవనాల నిర్మాణం కావాల్సి ఉండే. దానికి ప్రధానంగా అవరోధం రైతులు కాదు కదా, ప్రభుత్వ విధానాలు కదా. మొదటి 5 ఏళ్ళేమో అమరావతి రాజధాని అన్నారు, 2వ 5 ఏళ్ళంటే అమరావతి కాదు 3 రాజధాని అన్నారు, 3 ముక్కలాట ఆడారు. కనుక దాని వల్ల వచ్చిన సమస్య, రైతులతో సమస్య రాలేదు. అంతేందుకు రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులు కోరినట్టు చేయమంటారు. అంటే ప్రభుత్వం విధానం ఒకటి ఉంది కనుక నారాయణ గారు కూడా నిన్న మన మున్సిపల్ శాఖ మంత్రి, అట్లాగే అమరావతి చూసుకుంటున్న మంత్రి నారాయణ గారు కూడా పూర్తి సమీక్ష నిర్వహించారు. దానిలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారే దిశానిర్దేశం చేశారు, చూసాం మనం. దానిలో ప్రధానంగా ఏమంటారంటే రైతుల రిటర్న్ అంటే వాళ్లకు ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా ఈ అమరావతి రాజధానిలో రైతులు భూములు ఇచ్చారు కనుక వాళ్ళకు 1,000-1,200 గజాలు, ఎకరం పోతే 1,000-1,200 గజాలు అభివృద్ధి చెందిన ప్లాట్లు ఇస్తామన్నారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కూడా ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చేశారు, సింగపూర్ అవన్నీ పోయారు. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ గతంలో మూసీ నది పరివాహక ప్రాంతాల పక్కన మన నాగోల్ దగ్గర ఈ రైతులు బగాయత్ భూములు తీసుకొని వాళ్ళకి 1,000-1,200 గజాలు భూములు కేటాయించారు. వాళ్ళు స్పష్టంగా 250 గజాల వాళ్ళు వచ్చిన వాళ్ళకి 30 ఫీట్ల రోడ్డుకు, 500 గజాలు వచ్చిన వాళ్ళకి 60 ఫీట్ల రోడ్డుకు ఇట్లా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు. సరిగ్గా అక్కడ కూడా ఇప్పటికి కూడా కౌలు చెల్లిస్తున్నారు. ఏది భూములు కోల్పోయిన రైతులు కౌలు మాత్రం బాగానే మన మధ్యనే ఆగినా కూడా 3 నెలలకు 6 నెలలకు గత ప్రభుత్వం కూడా వేయాల్సి వచ్చింది, కూడా హైకోర్టు తీర్పుంది కనుక. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్లు అంటే శాశ్వతంగా కౌలు లేకుండా వాళ్ళ ప్లాట్ స్వాధీనం చేయడం, అంటే దానికి మౌలిక వసతులు కల్పించకుండా చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాట్లోకి పోవడానికి రోడ్డు కావాలి. రోడ్డు మనం కేవలం రోడ్డు మార్కింగ్ చేయడం కాదు, దానిలో మంచి రోడ్డు నిర్మించాలి. ఆ తర్వాత ప్లాట్లు స్వాధీనం చేసుకుంటూ ఒక్కొక్కరికి సర్టిఫికెట్లు ఇచ్చేయాలి. అంటే రేపు పొద్దున లీగల్ కి చెల్లాలి కదా. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది కనుక రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను న్యాయం చేయాలనే సంకల్పం మంచిది. కానీ ఇక్కడ మళ్ళీ లంచాలు చేతులు మారుతాయని, అధికారులు కొందరు మనకు చేతులు దడపంది ఇవ్వరని ఓ మాట వస్తున్నది. దయచేసి ముఖ్యమంత్రి గారిని స్వయంగా పర్యవేక్షించి మంత్రులను ఆదేశించి ఈ రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులు త్యాగం చేశారంటే స్పష్టంగా ఇన్ని 1,000 ఎకరాలు 29,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఇంకొక మళ్ళీ 44,000 ఎకరాల భూమి సేకరించడానికి సుమారు 1,00,000 ఎకరాలతో అంతా కలిస్తే ప్రభుత్వం కలుపుకుంటే ఇవాళ మళ్ళీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక దాన్ని ఆధారం చేసుకొని రైతులకు అన్యాయంగా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఈ ఏదైతే ఈ అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న రైతులను మనం అభినందించాలి,
వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు, న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి కదా. ఇది మనకు దుర్గా గుడి నుంచి విజయవాడ నుంచి మొదలు పెడితే అరసవల్లి దాకా పాదయాత్ర చేస్తే ఆయన ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. వాళ్ళ మీద రకరకాల దుర్మార్గ ప్రచారం చేశారు. ఆ మాట చెప్పడానికి వీల్లేదు, కానీ ఆడవాళ్ళని అవమానించారు, భూములు ఇచ్చిన రైతులను కూడా పూర్తిగా తృణీకరించారు, వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. ఇవన్నీ చూసినాం. ఇవన్నీ తట్టుకొని నిలిచి గెలిచింది కనుక వాళ్ళు ఇచ్చిన నైతిక మద్దతు, వాళ్ళు ఇచ్చిన రాజకీయ మద్దతు, వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళతో సంఘీభావ సభలు కూడా పాల్గొన్నారు, వాళ్ళు ఇచ్చిన నైతిక రాజకీయ ఆర్థిక మద్దతు కూడా అంటున్నారు. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల భూములను సేకరించాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం కాదు. కానీ ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆనాటికి ఈనాటికి 10 ఏళ్ల తర్వాత భూముల రేట్లు పెరిగినాయి, కానీ ఆనాడు ఈనాడైనా ఒకటే రకంగా వాళ్ళు 1000 గజాలు 1200 గజాలకు సంతృప్తి పడుతుంది కనుక వాళ్ళు కోరిన చోట, లేకపోతే మీరు ఏర్పాటు చేసేది వాళ్ళకు నష్టం కాకుండా భూముల పంపిణీ, మన ఏదైతే రిటర్నబుల్ భూములను కేటాయిస్తే బాగుంటది. వాళ్ళకి పనికిరాని భూములు కాకుండా రేపు పొద్దున రియల్ ఎస్టేట్ కానీ, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కానీ, వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టదలుచుకుంటే కూడా వాళ్ళకి పనికొచ్చే రకంగా భూములు ఇస్తే అభివృద్ధిలో ఎప్పుడు కూడా ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడు భూసేకరణ సమస్య కాదు. ఇది మంచి ఉదాహరణ. అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా మీ నెత్తి కొడతాం, ఓ 10 లక్షలు ఇస్తాం, కోటి రూపాయల ఆస్తికి 10 లక్షలు ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. సర్కారు గుంజుకుంది కదా అని గుడ్లలో నీళ్లు కప్పుకొని వెళ్ళిపోతారు. అట్లా కాదు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, కోటలు ఉన్నాయి. అందుకని ఇక్కడ సమస్య ల్యాండ్ పూలింగ్ కనుక డబ్బుల సమస్య లేదు, ఇంకా వాళ్ళు ఖర్చు పెట్టుకునే సమస్య లేదు. ఇప్పటికైనా సరే ఈ 3 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోగా పూర్తి స్థాయిలో వాళ్ళకు రిటర్నబుల్ భూముల కేటాయింపు జరిగి పూర్తి స్థాయిలో వాళ్ళకు అన్ని హక్కులతో పట్టా సర్టిఫికెట్ ఇస్తే అప్పుడు సాధ్యమవుతుంది. ఓకే, మనం ఇక తెలంగాణ అంశానికి అయితే వద్దాం. తెలంగాణ అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక అన్నిట్లోనిది హైదరాబాద్ అనేది ముందంజలో ఉన్నా సరే, వరదల్లో కూడా అంటే వర్షం వస్తే వరదల్లో కూడా ముందంజలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మరి దీన్ని ఏ విధంగా అధిగమించితే మంచిదంటారు ఇప్పుడున్న ప్రభుత్వం? ఎందుకంటే ఒక వర్షం పడిందంటే కాలువల పరిస్థితి, అందరూ కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొనే నేపథ్యంలో దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? అప్పుడు నగరాలు నరకాలుగా మారుతుండే పద్మగా. హైదరాబాద్ నగరం కేవలం 5-6 సెంటీమీటర్లు దాటితే వరదను తట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి అదే ఓల్డ్ సిటీలు ఎందుకు వస్తలే వరదలు చూసాం కదా. గతంలో 1908లో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, లియాఖత్ ఇద్దరు కూడా తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్ చీఫ్ ఇంజనీర్, అట్లాగే ఆనాడు మైసూరు స్టేట్ రాజకీయ సలహాదారు, లేకుంటే మన ఈ ప్రాజెక్టుల మీద సలహాదారు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కలిసి ప్లాన్ చేస్తే ఓల్డ్ సిటీలో వరదలు వస్తాయి. ఇప్పటికి కూడా ఇంత వర్షం పడ్డా ఎక్కడ వస్తున్నాయి? ఓల్డ్ సిటీలో ప్రధాన సమస్య ఇరుకు సందులు అంతే తప్ప అది ప్లాన్ లోపం కానీ మనకు వరదల లోపం కాదు కదా. కానీ వాళ్ళ బంజారాహిల్స్, జూబ్లీ సహా రాష్ట్రంలోని మన హైదరాబాద్ లోని చుట్టుపక్కల పూర్తి శివారు ప్రాంతాల దాకా మునుగుతున్నాయంటే ప్లానింగ్ సరైన మాస్టర్ ప్లాన్ లేకపోవడం, దాంతో పాటు ఏదైతే ఈ కాలువలు ఏవైతే మనకు మన రెయిన్ వాటర్ పోయే కాలువలను సరిగ్గా సాఫ్ చేయకపోవడం, నాలాల ఆక్రమణ, ఇవన్నీ జరిగింది. అందుకని చూస్తున్నాం కదా. మళ్ళీ మొన్న పెద్ద ఎత్తున మొన్న అయితే స్పష్టంగా చెప్తున్నాను, నేను కూడా ట్రైన్ మిస్ అయ్యా. ఎందుకంటే నాకు 3:30 గంటలు పట్టింది, అక్కడికి చివరికి ట్రైన్ వెళ్ళిపోయింది. బెంగళూరు వెళ్ళాల్సి ఉంటే తప్పనిసరి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి మళ్ళీ 3 గంటలు పట్టింది నాకు. అందుకని ఏమంటారంటే వాళ్ళ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి హై అలర్ట్ అంటున్నారు. స్కూళ్ళకి సెలవులు అని ఏమని చెప్పి హైడ్రా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది, మనకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రైవేట్ విద్యా సంస్థలకు, ప్రైవేటు కంపెనీలకైతే స్పష్టంగా చెప్పింది, ఇంటి నుంచి పని చేసుకోమనండి, బయటకు పోకుండా. ఇంకోటి సాయంత్రం 3:30కే విడిచిపెట్టమని సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకు, స్కూళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వమని చెప్పింది. ఎందుకంటే ఇవాళ రేపు ఎల్లుండి తీవ్రమైందట. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా రివ్యూ నిర్వహించారు. వర్షాలు 3 రోజులు ఉన్నాయి కనుక సెలవులు కూడా మళ్ళీ 2 రోజులు వరుసగా కృష్ణాష్టమి వస్తున్నది, మళ్ళీ 15 ఆగస్టు వస్తున్నది, వరుసగా సెలవులు కూడా ఇప్పుడు ఉన్నాయి కనుక ఈ లోపు ఈ 2 రోజుల్లో జరగాల్సిన నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. హైడ్రా అయితే ఎప్పటికప్పుడు స్పందిస్తున్నది, కానీ ఇంకా కొంత లోటు కనపడుతున్నారు. ఎక్కడైతే నీళ్లు ఆగుతున్నాయో అక్కడ శాశ్వతమైన పరిష్కారం చూడాలి కదా. పోలీసులు నిలబెట్టి అడ్డంగా మండిస్తే అదే నిన్న బాధపడేది ఏంటంటే, మేము మొన్న పూర్తిగా అన్ని రోడ్లు బంద్ అయిపోతే తిరుక్కుంటూ పోతే పూర్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు అయ్యాయి. వర్షం వస్తే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అనేది చాలా సాధారణంగా మారింది కనుక అంతకుముందే కొంత ఏర్పాటు చేసుకోవడం, ఈ 10 రోజులుగా 15 రోజులుగా కురుస్తున్న వర్షాలలో ఎక్కడ నీళ్లు ఆగినాయో అక్కడ నీళ్లు పోయే వ్యవస్థను సక్రమంగా చేసే ప్రయత్నం చేయడం, పంపింగ్ చేయడం, ఇవన్నిటికీ హైడ్రా కొంత చర్య తీసుకుంటుంది. కానీ ప్రధాన రోడ్లలోనే ఇట్లా నీళ్లు నిలుస్తుంటే ఎట్లా అనే సమస్య వస్తుంది. ఉదాహరణకు గవర్నర్ నివాసం ఉండే రాజ్భవన్ రోడ్డే చూసుకోండి, మనం చూసాం కదా. అంటే బీటీ మొత్తాన్ని ఎదుర్కొంటది. ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం అన్ని పార్టీలు పోతాయి అక్కడికి, అది మునిగితే ఎవరు పోరు. ఎందుకంటే నీళ్ళ ఈదుకుంటూ పోవాలి కదా.
హుస్సేన్ సార్ పక్కనే ఉండి వాళ్ళు చేపలు పట్టుకునే ఆధారంతోనే ఆయన బతికితే సుందరీకరణ పేరు మీద ఆ నీళ్ళన్ని ఇప్పుడు వీళ్ళ ఆ అటు హుస్సేన్ సాగర్ కు కాలనీ మధ్యన కట్టలు కడితే ఎట్లా ఉంటుంది. అందుకని చాలా మంది పేదల వాడలు బాధపడుతున్నాయి. పేదల వాడల్లో ఇవి వస్తున్నాయని కాదు, పెద్దలు ఉండే నివాసాలకు రావడానికి చెరువుల్లో ఇల్లు కట్టుకోవడం, అంతకు ముందు సరైన ప్లానింగ్ లేకపోవడం, మాస్టర్ ప్లానింగ్ లేకపోవడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పటికైనా సరే నరకాలుగా నగరాలు మారుతున్నాయంటే అర్బన్ ఫ్లడ్స్ చాలా ప్రధాన కారణం. అర్బన్ ఫ్లడ్స్ ఏమవుతున్నాయంటే గ్రామాలలో వర్షం పడతలేవు. చూస్తున్నాం కదా, కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ కప్పను కావడికి కట్టేసి వర్షాలు కురవాలి వానదేవుడా అని పాటలు పాడుతున్నారు. చూడండి, రెండు కనపడుతున్నాయి మనకి ఇక్కడే. పంటలు పండే పల్లెల్లో వర్షాలు పడతలేవు. హైదరాబాద్ లాంటి నగరాల్లో వరంగల్ కూడా నిన్న మునిగిపోయింది పెద్ద ఎత్తున. వరంగల్ లాంటి నగరాలు పడుతున్నాయి. అంటే దీనికి అర్బన్ ఏదైతే విస్తరణ ఉందో, దీని మీద ఏదైతే మనకు కాంక్రీట్ అరణ్యాలుగా మారుస్తున్నామో దాని వల్ల కూడా ఈ అర్బన్ ఫ్లడ్స్ అని వస్తున్నాయి. దీని మీద సమగ్రంగా చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళిక అంటే తప్పికు కలిగినప్పుడే మనకు బావి తోవడం కాకుండా ఇవాళ దీనికి దీర్ఘకాలికంగా హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద నగరాలకు వస్తున్న వరదల గురించి ఆలోచన చేసి దీని పరిష్కారం అయిపోవాలంటే నిపుణులు ఇచ్చిన సూచనలు పాటించాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. ఓట్ల చోరుపై సినిమా ఇంకా ఉంది. ఒక వ్యక్తికి ఒక ఓటు విధానం రాజ్యాంగానికి మూలుస్తాము, ఈసీ అమలు చేయడం లేదు, అందుకే మేము రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నాం. రాహుల్ గాంధీ లోక్సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఎస్ఐఆర్పై సుప్రీం విచారణ, చనిపోయారని ఈసీ పేర్కొన్న ఇద్దరిని కోర్టుకు తెచ్చిన యోగేంద్ర. ఎన్నికల కమిషన్పై ఓట్ల చోర్య ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత తీవ్రతరం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనేది రాజ్యాంగానికి మూలస్తంభమని, ఈ వ్యవహారంలో ఈసీ తన విధి నిర్వర్తించడం లేదని ధ్వజమెత్తారు. ఇక ఈసీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన ఆయన పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇంకా సినిమా ఉంది ఓట్ల చోరీకి సంబంధించి. అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ దీనికి సంబంధించి గట్టిగానే పోరాటం అయితే చేస్తున్నారు. ఈసీపై ఆధారాలు కూడా చూపించారు. ఆల్రెడీ ఎవరైతే చనిపోయారు అనుకుంటున్నారో ఆ ఇద్దరిని కూడా కోర్టులో సబ్మిట్ చేసి, అంటే ఒక్కొక్క ఆధారం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు అంటారు ఈ అంశానికి సంబంధించి. అందుకని నేను సుప్రీంకోర్టు పద్మ గారు అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది మంచి పని అంటున్నాను. ఎస్ఆర్సి ఎంత ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎంత మంచి పనో దాని లోపాలు కూడా పరిహరించాల్సిన అవసరం ఉంది అంటున్నాను. లోపాలు ఉన్నాయి. 9 మంది ఓటర్లు చనిపోయిందంటే అందులో ఇద్దరిని ప్రదర్శించాలి, తీసుకొచ్చి మేము బతికే ఉన్న మహానుభావాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మొత్తం సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉంటే 7.25 కోట్ల మంది 24 కోట్ల మంది స్పందించారు. మిగతా వాళ్ళు స్పందించలేదు. అందుకని మేము తీసేసినాం. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నాయి, అక్కడ ఎక్కడో సెటిల్ అయిపోయి అక్కడ మొత్తం కుటుంబాలు లేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు 2 పేర్లు 2 చోట్ల ఓటున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కారణం చెప్తుంది. అందుకని ఎలక్షన్ కమిషన్ గురించి కూడా ఇప్పుడు నిన్ననే మన సుప్రీంకోర్టు మంచి మాట అనేది మీ మీద అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, అనుమాన నివృత్తికి మీరు ఏం చర్యలు తీసుకుంటారని అడిగింది కదా. ఇప్పుడు ఇవన్నీ అనుమానాలు అనుకుందాం, కొద్దిసేపటికి నిజాలు ఏమనుకుందాం. ఆ నిజాలు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కదా. అంటే రాహుల్ గాంధీ ఆరోపణలో 2-3 పూర్తి స్థాయి నిజాలు ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తలేరు అంటున్నారు. ఇవాళగా అంటే పేపర్ పెయింటింగ్ ప్రతి ఊర్లో ఒక 1000 ఓట్లు ఉంటే 1000 ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్ కట్టలు తీసుకుని వెళ్ళాం కదా. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ బూతులు ఉంటాయి, ఎన్ని వేల మంది ఉన్నారు, 6 లక్షల గ్రామాలు ఉన్నాయి సుమారుగా, ఇవన్నీ తీసుకోలేం కదా. కనుక డిజిటల్ ఓటర్ లిస్ట్ బెస్ట్ అనుకుంటుంది. ఎందుకంటే ఎక్కడైనా దేశంలో ఏ మారుమూల ప్రాంతాన్ని కూడా మనం ఓటర్ లిస్ట్ చూసుకోవచ్చు. నెంబర్ 1. రెండవది ఆధార్ కార్డు పనికిరాదు అనేది కూడా తప్పు. ఎవరు ఎలక్షన్ కమిషన్ అంటుంది ట్యాంపర్ చేయొచ్చు ఎలక్షన్ కార్డు అని. అందుకని ఆధార్ కార్డు అన్ని కరెక్ట్ గా నేను అంటలేను, కానీ కొన్నిసార్లు ఆధార్ కార్డు అని ఏదో ఒకటి పాటించకపోతే ఎట్లా అని సమస్య వస్తుంది. అంతేందుకు నిన్న మహారాష్ట్ర హైకోర్టు అనుకుంటూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇతరత్ర మన ఓటర్ ఐడెంటిటీ కార్డు 3 ఉండగా నేను ఎందుకు దేశ పౌరుని కాదని ఒక ఆయన సవాల్ చేస్తే ఈ 3 చెల్లవు, అసలు మీరు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు కదా, మీ పూర్వీకులు ఎవరంటే చెప్పలేకపోతున్నారు. అంటే ఈ 3 కూడా ఇక్కడ ఎవరిచ్చారు, మన ప్రభుత్వాలే కదా ఇచ్చినాయి. లంచాలు తీసుకొని విదేశీయులకు కూడా, రోహింగ్యాలకు కూడా ఇక్కడ ఇవన్నీ నేను చెప్పిన ఆధార్ కార్డు సౌకర్యం కల్పించారు, రేషన్ కార్డు ఇచ్చారు, అట్లాగే మనకు ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఓట్లు ఇస్తున్నారు. అందుకని ఈ దుర్మార్గంగా ఓటర్లలో ఉన్న దుర్మార్గాన్ని అరికట్టాలని చేస్తున్నారు. ఏదైతే 65 లక్షల మంది ఓటర్లు మొత్తం మంచి ఓటర్లే, కరెక్ట్ ఓటర్స్ అని చెప్పలేరు. 65 లక్షలు 5 లక్షలు 500 మంది అయినా కూడా ఓటుకు హక్కు కోల్పోతే మంచిది కాదు. కనుక సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. వాళ్ళ వాదనలు వీళ్ళ వాదన వింటున్నారు. ఏం జరుగుతుంది చూద్దాం. మొత్తం అయితే ఈ ఇంటెన్సివ్ ఏదైతే సర్వే రివిజన్ ఉందో దేశవ్యాప్తంగా జరుపుతామని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఎలక్షన్ కమిషన్ కొంతవరకు ఏంటంటే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు
కాంగ్రెస్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ అయింది. చూస్తున్నా కర్ణాటకలో చేసిన ఆరోపణల మీద కర్ణాటక ఎలక్షన్ కమిషన్ అధికారులు నిన్న మొన్న నోటీస్ ఇచ్చారు ఓకే. రాహుల్ గాంధీ. మీరు చెప్పిన ఆరోపణల మీద మీరు రుజువులు తీసుకొస్తారు, రుజువులు లేకుండా ఆరోపణలు చేయకండి, లేకుండా మేము కేసు పెడతామని చెప్పి. అట్లాగే మన నేషనల్ ఎలక్షన్ కమిషన్ కూడా అదే అంటుంది కదా, రాహుల్ గాంధీ మీద అనుమానాలు పునాది మీద చేయకండి, మీరిద్దరు ఓటమి గెలుపులకు మేము ఎట్లా కారణం అవుతాం, మేము ఎంపైర్ పాత్ర కాదు మేము నిర్వహించేది అంటున్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సవరించాల్సిన అవసరం ఉంది. ఓటు చోరీ అనే మాట వాడుతున్నారు కనుక ఓట్ల దొంగలు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలు అసలైన ఓట్ల దొంగలు అంటున్నారు. ఎందుకంటే ఓకే. వాళ్ళకి అనుకూలమైన ఓట్లు ఉంచాలని కోరుకుంటారు, వ్యతిరేకమైన ఓట్లు తీసేద్దామని కోరుకుంటారు. అసలు ఓట్ల దొంగలు ఎలక్షన్ కమిషన్ కాదు, ఈ రాజకీయ పార్టీలు అని అంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తారు కదండి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి బీఆర్కే ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.